తెలంగాణ ప్రభుత్వానికి మొట్టమొదటి ప్రాధాన్యాలు అన్నిటికంటే కింద బతుకుతున్నటువంటి ప్రజలు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, వాళ్ళ క్షేమమే మొట్టమొదటి క్షేమంగా తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. కాకపోతే నిజమా అనే ప్రశ్న వేస్తూ ఉంటారు. ఇది అనుభవించేవాడికి తెలుస్తుంది, చేసేవాడికి తెలుస్తుంది, ఆలోచించేవాడికి తెలుస్తుంది. దీనికి సాక్షులు ఇక్కడ ఉన్నారు. మా కారం రవీంద్ర రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ సాక్ష్యం, మా దేవి ప్రసాద్ అన్న గారు ఉన్నారు ఇక్కడ సాక్ష్యం, ఈ మధ్య కాలంలో అమిత్ భాయ్ కూడా సాక్ష్యం. కొంచెం నాకు తెలియదు ఈ ఫైనాన్స్ మంత్రి అంటే గింత సంబంధం ఉంటుందని చెప్పి నాకు కూడా తెలియదు. కేసీఆర్ గారికి రాష్ట్ర మంత్రిగా చేసిన అనుభవం ఉండొచ్చు, కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉండొచ్చు, కానీ మేము 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా పనిచేసిన పరిపాలన ఏంటి, దీంట్లో ఉన్న మంచి ఏందో చెడు ఉందో మాత్రం మాకు తెలియదు. ఆ మాట నేనలేదు, వేరే వాళ్ళన్న సందర్భంలో మీరు విన్నారు. ఇవాళ వీఆర్ఓలు వచ్చిండ్రు, అంగన్వాడీ టీచర్లు వచ్చిండ్రు, సెకండ్ ఏఎన్ఎంలు వస్తారు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వస్తారు, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ వస్తారు, కంటింజెంట్ ఎంప్లాయీస్ వస్తారు, ఇట్లా రకరకాల ఉద్యోగులు వస్తారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మొట్టమొదటి మేము కదా, మా సభల్లో కదా నేను మాట్లాడేది, వీళ్ళందరూ వచ్చి మాకు చూపించడం ఏమిటంటే ఆనాడు 10 సంవత్సరాల ఉద్యమ కాలంలో తెలంగాణ ఉద్యమంలో ఎంత గొప్పగా పాల్గొన్నామో, తెలంగాణ గడ్డ మీద తెలంగాణ వర్గాలు చేస్తున్నటువంటి టెంట్లు, వేసుకున్న టెంట్లు, చేసిన ఉద్యమాలను కూడా మాట్లాడింది మేమే సజీవులం. వాళ్ళు అడుగుతున్న ఏంటంటే అన్నా నువ్వే మాట్లాడుతున్నావు, ఈ సమస్య నువ్వే పరిష్కరించాలి. నేనే పరిష్కరించాలి. ఏ సమస్యల పరిష్కారం కోసమైతే మేము గొంతెత్తినామో ఆ సమస్యల పరిష్కార బాధ్యత మా దగ్గరకు వచ్చిన తర్వాత దాన్ని పరిష్కరించకపోతే ఎంత వేదన ఉంటుందో, జీవితంలో ఎంత పనిష్మెంట్ ఉంటుందో దాన్ని అనుభవించేవాడికి తప్ప అది బయట మనం తెలిసే ఆస్కారం లేదు. అందుకే వాళ్ళు అనుకున్నట్టుగా సమస్య పరిష్కారం అయితేనే పరిష్కారం అయింది అంటే సంతోషపడతా తప్ప సమస్య పరిష్కారానికి ముందు ఎన్ని వందల సార్లు దానికోసం పరితపిస్తామో, దానికోసం కన్విన్స్ చేస్తామో, దానికోసం ఒక లైన్ క్లియర్ చేస్తామో అది అందరికీ అర్థం కాదు, అది అనుభవించే వాడికి మాత్రమే అర్థమైంది. దేవి ప్రసాద్ గారిని, కారం రవీంద్ర రెడ్డి గారిని ఇవాళ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు కొంత బాధపడ్డా. కానీ నేను గతంలో కూడా చెప్పేది, అప్పుడప్పుడు ముచ్చట పెడుతున్నా, అన్నా నీ సంఘం తొత్తు సంఘం కాదు, నీ సంఘం నీ ఉద్యోగుల హక్కుల కోసం బరిగీసి కొట్లాడే సంఘమే, ఆ సంఘం క్యారెక్టర్ అది అని చెప్పి చెప్తాం. కానీ నీకు ఒక సంకట పరిస్థితున్నది, కానీ నువ్వు ఎవరి మీద ఉద్యమం చేయాలి, ఎవరి మీద బాట గీయాలి, ఎవరితో కొట్లాడాలి నిర్ణయించుకోవాలి. అందుకని మీరు ఉత్తమనే ఏమైతలేదు, ఇంకేమైతలేదు, నిన్నకు మీరెత్తినట్టుగా ఉన్నారు, పట్టించుకుంటలేరు, ముఖ్యమంత్రిని కలిసి అది కాదు. ఖచ్చితంగా ఇవాళ ఇంకా కొన్ని వర్గాల సమస్యలు తీర్చాల్సినది. ఇవాళ మీరు 4 లక్షల మంది ఉండొచ్చు, ఇవాళ ఒక 60,000 మంది ఆర్టీసీ ఎంప్లాయీస్ ఉండొచ్చు, ఒక 60,000 మంది మనకు బొగ్గులని కార్మికులు ఉండొచ్చు, ఇవాళ ఒక 70,000 మంది 60,000 మంది అంగన్వాడీ టీచర్లు కావచ్చు, ఆయన ఉండొచ్చు, కొద్దిమంది అయినాయి, ఇంకా కొంత సెకండ్ ఏమైనా ఉన్నారు, మనకు వీఆర్ఓ ఉన్నారు, మనకి ఇంకా కంటింజెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, మనకు ఇట్లా అనేక రకాల వర్గాల వాళ్ళు ఉన్నారు. కాకపోతే కొత్త రాష్ట్రం